చూస్తున్నాం ట్రంప్ తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మనం చూస్తే టారిఫ్స్ల పేరుతో ఆయన ప్రపంచంపై ఏదైతే బాంబులు వేస్తున్నారో అది అమెరికాకే శాపంగా మారబోతుందని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. అమెరికాలో క్రమంగా పెరుగుతున్న ధరలు ఒక పక్కన, దాంతోపాటు షాపింగ్ కాంప్లెక్స్ల్లో అలాగే స్టోర్లలో భారీగా పెరిగిపోయే రేట్ల వస్తువులు కావచ్చు, టాయ్స్ కావచ్చు, నిత్యావసరాలకు సంబంధించినవి కూడా భారీ రేట్లు పెరిగినట్టు ఇప్పటిదాకా సమాచారం వచ్చింది. సో నిత్యావసర ధరలను కూడా మొదలు అన్నిట్లోనూ పెరిగినట్లు కూడా ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్ ఉంది. అమెరికానే ట్రంప్ ముంచేస్తున్నాడంటూ చాలామంది మేధావులు కూడా ఆగ్రహం తెలియపరుస్తున్నారు. సో దానికి సంబంధించి ఏదైతే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కావచ్చు, ఆయన ఏం చెప్పుకొచ్చారంటే భారత్ని రష్యా నుంచి అలాగే చైనా నుంచి దూరంగా ఉంచడానికి అమెరికా ఇన్ని దశాబ్దాలుగా ఏదైతే ప్రయత్నం చేసిందో ఆ ప్రయత్నాన్ని గంగలో పోస్తున్నాడు ఇప్పుడు ట్రంప్కు ఏదైతే ఇండియాపై ఏదైతే సుంకాలు విధిస్తున్నాడో ఆ సుంకాల వల్ల ఇప్పుడు రష్యా, చైనా అలాగే భారత్కి వీటికి ఏవైతే సంబంధాలు ఉన్నాయో అవి ఇంకా స్థిరపడతాయి, అవి ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఏదైతే ప్రయత్నం చేసిందో ఆ ప్రయత్నాన్ని ట్రంప్ చాలా గంగలో పోస్తున్నాడు ఇప్పుడు ఇదంతా, ఆ ప్రయత్నాన్ని అంతా అని చెప్పేసి ఆ ఎక్స్ ఎవరైతే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉన్నారో ఆయన చెప్పుకొచ్చాడు. ఆయన అలాగే ఏం చెప్తున్నాడు అంటే, ఇన్ని సంవత్సరాలు మేమైతే ఏదైతే రిలేషన్ బిల్డ్ చేయడానికి ఇండియాతోని అమెరికా ట్రై చేసిందో ఆ రిలేషన్ని బ్రేక్ చేసేస్తున్నాడు, దశాబ్దాల కష్టాన్ని బ్రేక్ చేస్తున్నాడని ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే కొంతమంది ఎకానమిస్టులు ఏం చెప్తున్నారు అనేది కూడా ఒక్కసారి విందాం. జాన్ హాప్కిన్స్ అనే ఒక యూనివర్సిటీకి సంబంధించిన ఒక ప్రొఫెసర్ ఏమంటున్నాడంటే, అమెరికా ఒక పేకల మేడని కడుతుంది ఇప్పుడు ప్రస్తుతం. ఆ పేకల మేడ మీదనే ఈ ట్రంప్ ప్రభుత్వం నడుస్తుంది. ఏదైతే వివిధ దేశాలు ప్రపంచంలో ఉందో ఆ దేశాలన్నిటి మీద ఏదైతే సుంకాలను విధిస్తున్నాడో 10 నుంచి 60% సుంకాలను విధిస్తున్నాడో ఆ సుంకాలన్నీ తిరిగి అమెరికాకే ఎఫెక్ట్ చూపించే పద్ధతిలో ఉన్నాయి ప్రస్తుతానికి. వాల్మార్ట్లో కావచ్చు, లేకపోతే నిత్యావసర ధరలు కావచ్చు, మిగతా అన్నిటికీ అంటే ఇక్కడ లోకల్స్ ఎవరైనా ఏదైనా కొనుక్కోవాలనుకున్నా ఎలాంటి ప్రోడక్ట్స్, టాయ్స్ కావచ్చు లేకపోతే నిత్యావసరాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరానికి ఖర్చు అయ్యేది $2,400, అంటే దాదాపు మన కరెన్సీలో 2 లక్షలు నిత్యావసరాలకి, అంటే ఒక ఫ్యామిలీకి ఇంట్లోకి నిత్యావసరాలకి 2 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది ఒక సంవత్సరానికి అమెరికాలో. కానీ ఈ సుంకాల వల్ల అది ఆల్మోస్ట్ దానికి $400 ఎక్స్ట్రా, అంటే ప్రతి నెల ప్రతి సంవత్సరం $400 ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం పడుతుంది ఇప్పుడు ట్రంప్ వేసిన సుంకాల వల్లనే. ఇది అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు. దీనివల్ల అసలు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయనేది ఒక్కసారి మనం చూద్దాం. అసలు ట్రంప్ ఏదైతే సుంకాలు వేస్తున్నాడో ఆ సుంకాల వల్ల ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్, అంటే లోకల్గా నిత్యావసర ధరలు కావచ్చు లేకపోతే ఫ్యూయల్ ప్రైజెస్ కావచ్చు, ఇవన్నీ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఒకటి. దాని తర్వాత ఎకనామిక్ స్లోడౌన్, అంటే జీడిపి ఏదైతే ఉందో జీడిపి కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు, అంటే ఆదాయం ఎంత ఉందో దేశానికి దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఎకనామిక్ స్లోడౌన్ అయ్యే ఛాన్సెస్ ఒకటి ఉందని చెప్తున్నారు. అలాగే రెవెన్యూ జనరేషన్ ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోయిందని చెప్తున్నారు. అలాగే ట్రేడ్ డెఫిసిట్ అండ్ సప్లై చైన్స్, అంటే టారిఫ్స్, ట్రేడ్ డెఫిసిట్ అంటే ఇంపోర్టెడ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇమీడియట్గా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోయే అవకాశం ఒకటి ఉంది. అలాగే సెక్టార్ స్పెసిఫిక్, ఇప్పుడు ఆటోమోటివ్ ఇండస్ట్రీ గురించి చూసుకుంటే కనుక అమెరికాలో చాలా మట్టికి ఆటోమోటివ్ ఇండస్ట్రీకి సంబంధించిన విడిభాగాలు కావచ్చు, మిగతా అన్ని కావచ్చు, వివిధ దేశాల నుంచి తెప్పించుకునే అవసరం ఉంటుంది. మరి ఇప్పుడు వాటి మీద సుంకాలు ఎక్కువ ఉన్నప్పుడు దాని మీద కూడా ఆటోమోటివ్ ఇండస్ట్రీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అలాగే అగ్రికల్చర్ అండ్ ఎనర్జీ మీద కూడా ఎఫెక్ట్ ఎలా పడుతుంది అంటే, కెనడాకి సంబంధించి 35% టారిఫ్స్ వేశారు. మెక్సికోకు సంబంధించి 30% కూడా టారిఫ్స్ వాళ్ళకి వేయడం వల్ల మెక్సికో, కెనడా నుంచి ఏదైతే మీట్ కానీ, ఆయిల్ కానీ, గ్యాసెస్ అక్కడ నుంచి న్యాచురల్ గ్యాస్ కానీ లేకపోతే ఫ్యూయల్ కానీ అక్కడ నుంచి తెప్పించుకుంటారు, వాటన్నిటి మీద ప్రతి గ్యాలన్ మీద 40% ట్యాక్సెస్ పడుతున్నాయి. కాబట్టి 40% ఇవన్నీ ఎవరికి పడతాయి? ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ సామాన్యుడికి, అమెరికాలో ఉన్న సామాన్యులకే ఈ ఎఫెక్ట్ అన్నీ పడుతున్నాయి. ఆయన వివిధ దేశాల మీద సుంకాలు వేస్తున్నాడు, 10% నుంచి 60% సుంకాలు వేస్తున్నాడు. కానీ వాళ్ళు నిత్యావసరంగా ఏదైతే వాళ్ళ కంట్రీలో వాళ్ళు వాడకం చేసుకోవడానికి ఏవైతే టాయ్స్ కావచ్చు లేకపోతే ఫ్యూయల్ కావచ్చు లేకపోతే నిత్యావసరాలు కావచ్చు, వీటన్నిటి మీద దాదాపు 60% ట్యాక్సెస్ వాళ్ళకే పడుతున్నాయి. ఇంకొంచెం చూద్దాం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అని అంటే 2024లో ఒక స్టడీ కండక్ట్ చేసింది వైట్ హౌస్. ఆ వైట్ హౌస్ స్టడీ కండక్ట్ చేసిన దాంట్లో
ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఏముంది అని అంటే స్టీల్, అల్యూమినియం అనేది వివిధ కంట్రీస్ నుంచి వాళ్ళు తెచ్చుకుంటున్నారు. సో మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి దాని మీద అంటే ఇప్పుడు ఇండస్ట్రీస్కి సంబంధించి కొద్దిగా ఎఫిషియన్సీ అంటే తగ్గిపోయే అవకాశం ఉంది. అంటే వాటి మీద ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద కొద్దిగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఒకటి కనిపిస్తుంది మనకి. అలాగే గ్లోబల్లీ పొలిటికల్ రియాక్షన్స్ కూడా చాలా కంట్రీస్ నుంచి, అంటే చైనా అయితే మొదట్లో వాళ్ళు సుంకాలు వేసినప్పుడు పట్టించుకోలేదు, దాని తర్వాత ట్రంప్ కొంచెం సుంకాలు తగ్గించాడు. కానీ ఇండియాతో ఏం చేస్తున్నాడు, మన కాంపిటీటర్ అలాగే చైనాని కంట్రోల్ చేయాలని అమెరికా ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంది కదా. ఆ చైనా మీదనే సుంకాలు తగ్గించాడు, కానీ ఇప్పుడు ఇండియా మీద ఎక్కువ సుంకాలు వేస్తున్నాడు. మరి తర్వాత వెనక్కి తీసుకుంటాడా ఏంటనే చూడాలి. దీనివల్ల ఒక రకంగా ఇండియాకే ఒక మంచి జరిగిందని చెప్పుకోవాలి. ఎలా అంటే రష్యాతో పాటు అలాగే ఇప్పుడు చైనాతో పాటు ఇప్పుడు రానున్న కొన్ని రోజుల్లోనే మోదీ కూడా జీపింగ్ని కలిసే అవకాశం ఉంది. సో చైనాకు సంబంధించి జీపింగ్ని కూడా కలుస్తున్నాడు. సో చైనాతో కూడా మన రిలేషన్స్ దీనివల్ల ఇంకా బెటర్ అయ్యే అవకాశమే ఉంది తప్పించి మనకేమి లాస్ అయితే ఎఫెక్ట్ అయితే లేదు. కానీ అమెరికాకి అసలు ఏం ఎఫెక్ట్ ఉందనేది మళ్ళీ ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే వాళ్ళకి అక్కడ ఉన్న ధరలన్నీ పెరిగే అవకాశం ఉంది. 0.4% స్పైక్ అయిందంటే ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చేసి సో 0.4% నిత్యావసరాలకు సంబంధించి మిగతా దేనికైనా సంబంధించి ధరలు పెరుగుతున్నాయి వాళ్ళే ఆల్రెడీ. సో దాని తర్వాత ఎకనామిక్ స్లోడౌన్ ఏదైతే వాళ్ళ దగ్గర జాబ్స్ హైరింగ్ కావచ్చు, అంటే కంపెనీస్ ఆల్రెడీ ఒక పక్కన ఏం చెప్పుకొస్తున్నాడు, ఇండియన్స్ని ఖచ్చితంగా ఎవరిని మీరు జాబ్స్లోకి తీసుకోవద్దు. మొన్న మనం రీసెంట్ టైమ్స్లో చూసుకున్నా కూడా ఇంటెల్కి సంబంధించిన ఎక్స్ CEO ఆయనను కూడా నీకు చైనా కనెక్షన్స్ ఉన్నాయి, చైనా రూట్స్ ఉన్నాయి, నువ్వు చైనాకి సంబంధించినోడి కదా, అసలు నువ్వు CEOగా రిజైన్ చేయని చెప్పి ఆయన మీద ప్రెషర్ తీసుకొచ్చాడు. అసలు ఒక పక్కన చూసుకుంటే ఇలాన్ మస్క్ మీద కూడా ఇలాంటి ప్రెషర్సే తీసుకొచ్చాడు. అంటే ఇంటర్నేషనల్ కంపెనీస్, MNCs లేకపోతే టాప్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ వీళ్ళందరినీ కూడా శాసిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో దీనివల్ల ఒక పక్కన ఎకానమిస్టులు కానీ లేకపోతే ఒక పక్కన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఎవరైతే అమెరికాకు వర్క్ చేసినారో వాళ్ళు కానీ అంటే ఇంతకుముందు పనిచేసి ఆయన వాళ్ళు మాజీ సెక్యూరిటీ అడ్వైజరు వాళ్ళు కూడా ఏం చెప్పుకొస్తున్నారనంటే ఈయన ఒక పేకల మేడ, అంటే ఒక గాల్లోనే ఒక మేడను కడుతున్నాడు, ఆ మేడ ఎప్పటికైనా కూలిపోతుంది, దాని ఎఫెక్ట్స్ కూడా మళ్ళీ అమెరికాకే పడితే నాశనం చేస్తున్నాడు. ఒక పక్కన ఇండియాకి అమెరికాకి ఏదైతే దశాబ్దాలుగా ఒక రిలేషన్ బిల్డ్ చేసినామో ఆ రిలేషన్ని కూడా పాడు చేస్తున్నాడు అని చెప్పుకొస్తున్నాడు. ఒకసారి ట్రేడ్ గురించి అలాగే మిగతా సెక్టర్స్ గురించి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి. సో టారిఫ్స్ పరంగా చూసుకుంటే కనుక సెక్టార్ స్పెసిఫిక్ టారిఫ్స్ అంటే ఆటోమోటివ్ ఇండస్ట్రీకి ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు స్టీల్ కానీ అలాగే అల్యూమినియం కానీ మెటల్స్ కానీ స్పేర్ పార్ట్స్ కానీ అన్నీ వేరే కంట్రీస్ నుంచే వాళ్ళు ఇప్పటిదాకా తీసుకుంటున్నారు. కెనడా నుంచి కానీ లేకపోతే మెక్సికో నుంచి ఇలాంటి కంట్రీస్ నుంచి తీసుకుంటున్నారు. వాళ్ళ మీద ఆల్రెడీ 25%, 30% ఇలా టారిఫ్స్ ఉన్నాయి. సో వాళ్ళే దిగుమతులు చేసుకుంటున్నారు కాబట్టి దాని ఎఫెక్ట్ వాళ్ళకే పడుతుంది. దాని తర్వాత అగ్రికల్చర్ అండ్ ఎనర్జీ అంటే ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. మీట్ అంటే వాళ్ళకి మీట్ కానీ అంటే మాంసాహారం అలాగే ఆయిల్, గ్యాస్ ఇవన్నీ వీళ్ళు కెనడా నుంచి తీసుకుంటున్నారు, మెక్సికో నుంచి తీసుకుంటున్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే అక్కడ సామాన్యుడి నడ్డి విరిచే ప్రయత్నమే చేస్తున్నాడు ట్రంప్ అని చెప్పుకోవచ్చు. మనం ఒక్కసారి ఆ ఆడియో విందాం, ఒక్కసారి అక్కడ విజువల్స్ అక్కడ ప్రజలు ఏమంటున్నారు అనేది వినే ప్రయత్నం చేద్దాం. ట్రంప్ మీద వాళ్ళు ఎలా ప్రొటెస్ట్ చేస్తున్నారు అనేది ఒక్కసారి వాళ్ళ వీడియోస్లోనే చూసే ప్రయత్నం చేద్దాం. Tariffs are in active effect. Look at these clothes in Walmart. All the tags have these bottom pieces ripped off. But then you find one with the bottom still on. $10.98. The price is raised to $11.98. This is the effect of Donald Trump's tariffs. I'm going to show you a pretty bad one right here. This is on child's clothes. You can see they ripped off the bottom. That's what it's supposed to look like, $6.98. These are up to $10.98 now. That is a $4 increase. And on the ones that there's no bottom price to rip off, they're putting these stickers so you wouldn't know what the old price was. Here's a backpack that was $19.97. Now it's $24.97. While in the store, we saw anywhere from $1 to $8 price increases across products all over the store. If you don't believe me, go to your local, whether it be Walmart or Target, and check this out for yourself. When you're going through the clothing, they forget to rip off. The employees are tasked with ripping off those bottom pieces. They don't get them all. They miss a couple, and that's where you can see what the old price was versus the new price up on the board. This is the effect of Donald Trump's tariffs.
ఆమె చాలా క్లియర్గా చూపిస్తుంది. వాల్మార్ట్లో వెళ్ళి వాల్మార్ట్లో కొనే ప్రయత్నం చేసి ఆమె ఏదైతే ట్యాక్స్ వేస్తారో పాత ట్యాక్స్లో ఉన్న రేట్స్ని ఆమె చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. $7 ఉన్నది $11 అయింది. $7 అంటే ఒక $560 అని చెప్పుకోవచ్చు, లేకపోతే దగ్గర $600 అని చెప్పుకోవచ్చు. $600 ప్రోడక్ట్ వాల్మార్ట్లో వెంటనే ఆ ట్యాగ్ మీద మళ్ళీ ఇంకో ఫ్రెష్గా ఒక స్టిక్కర్ వేసి దాన్ని $11 చేశారు. $11 అంటే ఆల్మోస్ట్ 950. $600 900 అంటే 50% ఆ ప్రోడక్ట్ మీద రేటు పెంచేశారు. అలాగే ఇంకొక బ్యాగ్స్ కూడా చూపించింది ఆమె చాలా క్లియర్గా. ఆ బ్యాగ్స్ కూడా $19 ఉన్నది $25 $24 సంథింగ్ చేశారు. సో ఇట్లా మీకు డౌట్ ఉంటే దగ్గరలో ఉన్న వాల్మార్ట్కి వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్పి కూడా ఆమె చాలా క్లియర్గా ఆ వీడియోలో చెప్తుంది. సో దీని ఎఫెక్ట్స్ అన్ని మన మీద చాలా తక్కువ, మన మీద ఇంత కూడా మనకి పెద్దగా ఎఫెక్ట్ పడట్లేదు. మనకు ఓన్లీ జస్ట్ ఒక ఫ్యూ సెక్టార్స్ కావచ్చు, ఫ్యూ ఇండస్ట్రీస్ మీదనే మనకి ఎఫెక్ట్ పడుతుంది. కానీ అమెరికా మీదనే, వాళ్ళు ప్రపంచ దేశాల మీద ఏదైతే సుంకాలు వేస్తున్నారో దానివల్ల అమెరికా మీదనే చాలా ఎఫెక్ట్ పడుతుందని మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు కొంతమంది ప్రొఫెషనల్స్ కానీ లేకపోతే ఎకానమిస్టులు కానీ వీళ్ళందరూ ఏం ట్వీట్స్ చేశారో ఆ ట్వీట్స్ కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళు ట్వీట్స్ ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి ఆ ట్వీట్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. Right. Trump's tariffs raise costs of US manufacturers, making them less competitive globally, and the results are higher input prices. అంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుందని చెప్తున్నారు. అండ్ 4,94,000 జాబ్స్ రిస్క్లో ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. అండ్ అలాగే మన గ్రోత్ జీడిపి, వాళ్ళ అమెరికాకి సంబంధించిన జీడిపి గ్రోత్ రేటు -0.4% ఉండే అవకాశం ఉంటుంది. అండ్ వీఆర్ లూజింగ్ టు రైవల్స్ హూ ఫేస్ నో సచ్ ట్యాక్సెస్. అంటే మనం ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ మనం ఎక్కువైపోయినప్పుడు మన కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం నష్టపోతాం, వాళ్ళ వల్ల మనకు నష్టపోతాం. వాళ్ళు తక్కువ ధరలోనే ప్రోడక్ట్స్ని తయారు చేయగలుగుతారు కాబట్టి మనకు ఎక్కువ అయిపోతుంది. కాబట్టి యాక్చువల్గా విషయం చెప్పుకోవాలనుకుంటే కనుక మనం యాక్చువల్గా డీటెయిల్స్లోకి వెళ్తే సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, అంటే ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఈ ఇండస్ట్రీస్ అనేది స్టార్ట్ అయిపోయినాయో ఆ సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత అమెరికాలో ఉన్న కంపెనీస్కి సంబంధించి ఏదైతే ప్రోడక్ట్స్ వీటన్నింటిని మ్యానుఫ్యాక్చర్ చేయాలో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కొంచెం తక్కువ ఖర్చుతోని ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, ఎస్పెషలీ మన ఈస్టర్న్ కంట్రీస్లోనే అవుతుంది. ఎక్కడ అంటే చైనాలో కానీ, వియట్నాం కానీ, లేకపోతే బంగ్లాదేశ్ కానీ, ఇండియా కానీ. సో వాళ్ళు ఏం చేసారు, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకుందాం, తక్కువలో ప్రొడ్యూస్ చేద్దాం అండ్ ఎక్కువ ప్రాఫిట్స్ గడిద్దాం అన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడ వర్క్స్ అన్ని ఐటీ వర్క్స్ కూడా చెప్పచ్చు. ఇప్పుడు ఈవెన్ మన సాఫ్ట్వేర్ కంపెనీస్ మన ఇండియాలో హైదరాబాద్లో కానీ ఇక్కడున్న సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఇక్కడికి వచ్చే వర్క్ కూడా ఏమంతా హై అండ్ వర్క్స్ ఉండవు, కొద్దిగా తక్కువ లెవెల్లో వర్క్సే ఉంటాయని చెప్పి చాలామంది చెప్పుకొచ్చారు నిపుణులు ఇప్పటిదాకా. సో అలా తక్కువ డబ్బులతోనే పని చేయించుకుందాం అని చెప్పేసి ఆ వర్క్స్ అన్ని మనకు పంపించారు ఫస్ట్. సో అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, లేకపోతే వియట్నాం కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇండియా కానీ, ఇలాంటి కంట్రీస్ అన్నిటికీ పంపించిన తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి, బిజినెస్ జరుగుతుంది, గ్లోబల్ ట్రేడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. గ్లోబల్ ట్రేడింగ్ అంటారు. అంటే ఒక్కసారి చైనాలో ఏదో ఇష్యూ అయితే అది మిగతా దేశాలందరికీ కనెక్ట్ అవుతుంటుంది. సో ఆ ట్రేడ్ అనేది స్టార్ట్ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే లేదు మీరేం పంపించినా ఎక్కువ డబ్బులు కట్టాలి అని అంటున్నారు. అసలు తక్కువలో పని అవుతుందని మీరే కదా ఫస్ట్ వర్క్స్ ఇచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ట్రేడ్ అన్నిటి మీద ట్యాక్స్ కట్టాలంటున్నారు. సో ఇప్పుడు ట్యాక్స్ ఎవరు కడతారు? మనం ఎంత పే చేసి పంపించినా అది ఎండ్ ఆఫ్ ద డే అమెరికాలో ఉండే సామాన్యుడు వాడి నడ్డి విరిచడమే తప్పించి వాడే కట్టాల్సి వస్తుంది. ట్రంప్ కట్టట్లేదు, ఇంకెవరు కట్టట్లేదు. అక్కడ ఎవడైతే సామాన్యుడు ఉన్నాడో ఆ సామాన్యుడికే ఈ నడ్డి విరిగే పని ట్రంప్ తీసుకొచ్చాడు మనకి ఇప్పుడు. సో అలాంటి సిట్యువేషన్ ప్రస్తుతానికి అమెరికాలో ఉంది. అమెరికాలో అన్ని సెక్టార్స్ మీద ఈ ఎఫెక్ట్ పడుతుంది. అలాగే అక్కడ ఏమంటారు, వాళ్ళ జీడిపి గ్రోత్ రేట్ కూడా -0.4%కి వెళ్ళిపోయింది. అంటే ఆలోచించండి, ట్రంప్ చేసే పనులన్నీ అక్కడ ఎకానమిస్టులు చెప్తున్నాడు. అక్కడ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పనిచేసి ఇప్పుడు ఆయన మాజీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన కూడా చాలా క్లియర్గా చెప్తున్నాడు, మేము జియోపొలిటికల్గా ఎలాంటి రిలేషన్స్ ప్రపంచంలో అన్ని దేశాలతో బిల్డ్ చేసుకొని ఇన్ని సంవత్సరాలు వచ్చామో ఆ రిలేషన్స్ అన్నీ తుంగలో దొక్కేస్తున్నాడు ట్రంప్. ఆయన అసలు మేము ఇన్ని దశాబ్దాలు పట్టింది మాకు ఆ రిలేషన్స్ బిల్డ్ చేయడానికి, ఈయన సెకండ్ టర్మ్లో వచ్చిండు, కథం ఇవన్నీ నాశనం చేసేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పుకొస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికి అమెరికాలో ఉంది. సో మళ్ళీ ఒకసారి మీకు ఏ సెక్టార్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అమెరికాలో అన్న దాని మీద మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో బేసికలీ ట్రంప్ చాలా కంట్రీస్ మీద ట్యాక్సెస్ ఎంత వేసాడు అంటే 10 to 60% ట్యాక్సెస్ వేసాడు.
ఆ 10-60% ట్యాక్సెస్లో ఏ ఇండస్ట్రీస్ అమెరికాలో ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది ఒక్కసారి చూద్దాం. అమెరికాలో బేసికలీ టెక్స్టైల్ ఇండస్ట్రీ కావచ్చు, ఆయిల్ అండ్ గ్యాస్ కావచ్చు, అలాగే దాంతోపాటు మీట్, కెనడా కానీ బ్రెజిల్ కానీ. బ్రెజిల్ ఈజ్ ద హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మీట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మీట్. రీసెంట్ టైమ్స్లో బ్రెజిల్ మీద కూడా ఇలానే సుంకాలు విధిస్తే వాళ్ళు అసలు పట్టించుకోలేదు. సో ఈ మీట్ కోసం, ఆయిల్ కోసం, గ్యాస్ కోసం కెనడా నుంచే తీసుకుంటుంది అమెరికాలో అసలు వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు అసలు మిడిల్ క్లాస్ ఇన్కమ్ లేదు అని బిగ్ శాంక్షన్ బిల్ తీసుకొచ్చాడు. కానీ ఆ మిడిల్ క్లాస్ ఇన్కమ్ లేదు అని చెప్పి, బట్ అసలు లేకుండా చేసింది ఎవరు? దానికి ముందున్న ప్రెసిడెంట్సే కదా, వాళ్ళే కదా వర్క్స్ అని, ఈ తక్కువ చీప్ లేబర్ ఎక్కడ ఉంది, తక్కువలో ఎక్కడ పని అయిపోతుంది అని చెప్పి డిఫరెంట్ కంట్రీస్కి పంపించింది. సో వాళ్ళే చేసుకున్నదే అది. సో వాళ్ళే ఇవాల్వ్ అవ్వాల్సింది, స్కిల్స్ పెంచుకోవాల్సింది. అది వదిలేసి ఇప్పుడు సుంకాలన్నీ అన్ని దేశాల మీద విధించి ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ వాళ్ళని అడ్డే విరుస్తున్నాడు. సుంకాలని మనకు విధిస్తున్నాడు. అవన్నీ కొనుక్కునేది ఎవరు? అమెరికాలో ఉండే సాధారణ జనమే కదా, నార్మల్ పీపుల్, వాళ్ళే కామన్ మెన్, సివిలియన్స్, వాళ్ళే పే చేయాల్సి వస్తుంది. సో ఆయిల్ మీద 40 సెంట్స్ పెరుగుతుంది. అలాగే ఒక్కసారి ఇండస్ట్రీస్ అన్ని చూద్దాం. ఆయిల్ మీద 40 సెంట్స్ పెరుగుతుంది. ఎకనామికల్గా కూడా వాళ్ళకి జీడిపి అనేది 0.4% తగ్గిపోతుంది. సో సెక్టార్ వైజ్ మనం వెళ్తే కనుక ఆయిల్, గ్యాస్, మీట్, టెక్స్టైల్స్, కాస్మెటిక్స్, వాళ్ళు యూస్ చేసే యాక్సెసరీస్ కావచ్చు, అలాగే ఆటోమోటివ్ ఫీల్డ్తో పాటు ఇంకా ఫుడ్ కన్సంప్షన్ చేయడానికి, వీటన్నిటికీ. సో బేసికలీ ఆల్మోస్ట్ ఇంకా ఇది అదని చెప్పడానికి లేదు. ఎవ్రీథింగ్, కొనే కార్ దగ్గర నుంచి కావచ్చు, ఐఫోన్ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ఇంట్లో పొద్దున్న తాగే పాలు కావచ్చు, లేకపోతే బ్రెడ్స్, వాట్ ఎవర్. గోధుమలు కూడా వాళ్ళు దిగుమతి చేసుకుంటారు కదా. బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్ యుక్రెయిన్. గోధుమలు ప్రపంచానికి అందించే గోధుమల బౌల్ అనాలా, మరి దాన్ని ఏమనాలో తెలియదు, కానీ బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్ వచ్చేసి యుక్రెయిన్. ఇప్పుడు యుక్రెయిన్ని కూడా అసలు యుఎస్ సపోర్ట్ చేయడానికి ఒక రకంగా కారణం ఏంటంటే అక్కడి నుంచి వీళ్ళకి లావాదేవీలు చాలా ఉన్నాయి కాబట్టి సపోర్ట్ చేస్తున్నాడు. లేకపోతే అసలు ట్రంప్కి అసలు ఇంట్రెస్ట్ లేదు. ట్రంప్కి యుక్రెయిన్తో నేను సంబంధం నాకెందుకు అనుకునేవాడు. వాళ్ళ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ యుక్రెయిన్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని డిఫెండ్ చేస్తున్నారు తప్పించి ట్రంప్ ఏమి అది రీసెంట్ టైమ్స్లో ఏదేమన్నారు, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, నాకు ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలని ఏదో చెప్పుకొచ్చాడు. సో అదంతా అసలు బిహైండ్ స్క్రీన్ వేరే కథ ఉంటుంది. ముందు మాత్రం ఇలా చెప్పుకొస్తాడు, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, నేను పీస్ మేకింగ్ చేస్తున్నాను నేను అని చెప్పేసి. సో నేను చెప్పేది ఏంటంటే బేసికలీ ట్రంప్ ఏదైతే సుంకాలు విధిస్తున్నాడో వివిధ దేశాల మీద, అది ఇంటర్న్ వాళ్ళకే ఎఫెక్ట్ పడుతుంది. ఇక్కడ మనం చూస్తే కనుక ట్రంప్ ఏదైతే సుంకాలు విధిస్తున్నాడో అది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకే డిఫరెంట్ సెక్టార్స్ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పి మనకు క్లియర్గా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఒక్కసారి ఆ వీడియోస్ కూడా చూద్దాం. ఒకసారి అక్కడ లోకల్స్ ఏమనుకుంటున్నారు, వాళ్ళకి వాల్మార్ట్లో కానీ వేరే ప్లేసెస్లో అసలు ఎలా ప్రైస్ డిఫరెన్స్ అనేది ఆల్రెడీ ఎఫెక్ట్ అవుతుంది. మనకైతే ఇప్పటిదాకా 50%. ఒక్కసారి ఆ ట్వీట్ చూద్దాం. అక్కడ ప్రొఫెషనల్స్ కానీ, అక్కడ అనలిస్ట్ కానీ, అక్కడ వాళ్ళు ట్వీట్స్లో అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక్కసారి ఆ ట్వీట్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ట్రంప్స్ టారిఫ్స్ రేస్ కాస్ట్ ఫర్ యుఎస్ మ్యానుఫ్యాక్చరర్స్ మేకింగ్ దెమ్ లెస్ కాంపిటేటివ్ గ్లోబల్లీ. సో ట్రంప్ ఏదైతే సుంకాలు విధిస్తున్నాడో అది అమెరికాలో ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అది చాలా ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల ప్రపంచంలో ఇతర దేశాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళతో మేము పోటీ పడలేకపోతున్నాం అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది. నెక్స్ట్ దానివల్ల వచ్చే రిజల్ట్స్ ఏంటి అని చెప్పేసి రాస్తుంది. ఇంకొక ట్వీట్, స్టీవ్ హ్యాంకే అని చెప్పేసి ఈయన జాన్ హాప్కిన్స్ అనే ఒక యూనివర్సిటీకి సంబంధించిన ఒక ప్రొఫెసర్. ఈయన ఏమంటున్నాడంటే ట్రంప్స్ టారిఫ్స్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ట్యాక్స్ ఆన్ అమెరికన్స్. ట్రంప్స్ టారిఫ్స్ విల్ బీ ద బిగ్గెస్ట్ ట్యాక్స్ ఇంక్రీజ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ యుఎస్, మోర్ దాన్ జాంటన్ ద మనీ అంట. సో ట్యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు స్లో గ్రోత్, టారిఫ్స్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ట్యాక్స్. మీరు వివిధ దేశాల మీద వేసే ఏదైతే టారిఫ్స్ ఉన్నాయో ఆ టారిఫ్స్ డైరెక్ట్గా సేల్స్ ట్యాక్స్ మీరు అమెరికన్స్ మీద వేస్తున్నారని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ కూడా అసలు యాక్చువల్గా ఆయన ఏం ట్వీట్ చేశాడనేది కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒకసారి అది చూసే ప్రయత్నం చేద్దాం. టారిఫ్స్ ఆర్ హ్యావింగ్ ఏ హ్యూజ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద స్టాక్ మార్కెట్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. సో ఆయన ఏదైతే టారిఫ్స్ అని చెప్పేసి స్టార్ట్ చేసి విధిస్తున్నాడో దాని ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ మీద ప్రతిరోజు ఉంది. కొత్త రికార్డ్స్ సెట్ అవుతున్నాయి.
ఇన్ అడిషన్ హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆర్ పోరింగ్ ఇన్ టు అవర్ కంట్రీ. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమెరికాలోకి వస్తున్నాయని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నాడు. ఇఫ్ ఎ రాడికల్ లెఫ్ట్ కోర్ట్ రూల్డ్ అగేన్స్ట్ అస్ at this late date in an attempt to bring down or disturb the largest amount of money, wealth creation and influence the US has ever seen, it would be impossible to ever recover or pay back these massive sums of money or honor. It would be 1929 all over again, a great depression. సో ట్రంప్ బేసికల్ ఏం చెప్పుకొస్తున్నాడు అంటే, నేను చేస్తున్న ఎఫెక్ట్ వల్ల స్టాక్ మార్కెట్ చాలా వృద్ధి చెందుతుంది, ప్రతిరోజు పెద్ద పెద్ద రికార్డులు సెట్ అవుతున్నాయి అమెరికాలో. సో అంత స్టాక్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ అన్ని నా వల్ల, నా డెసిషన్స్ వల్ల జరుగుతున్నాయి, అండ్ కొన్ని లక్షల కోట్లు డబ్బు మన కంట్రీలోకి వస్తుందని ఆయన చెప్పుకొచ్చాడు. కానీ యాక్చువల్గా వాస్తవానికి చూస్తే ఆ కంట్రీకి సంబంధించిన ప్రొఫెసర్లు కానీ, ఎకానమిస్టులు కానీ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పనిచేసిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, వీళ్ళందరూ చెప్పేది కొంచెం భిన్నంగా ఉంది. వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, అసలు ట్రంప్ చేసేదంతా మా నడ్డి విరచడానికే, ఎండ్ ఆఫ్ ద డే ట్యాక్సెస్ అన్నీ మాకే పడుతున్నాయి, మా దగ్గరనే సేల్స్, మా దగ్గరే ప్రతి వస్తువు మీద రేట్లు పెరుగుతున్నాయి, పాల మీద కావచ్చు. పొద్దున్న లేస్తే మీరు తాగే టీ కాఫీ నుంచి స్టార్ట్ చేస్తే, అమెరికాలో ఉండేవాళ్ళు తాగే టీ కాఫీ నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళు ఆఫీస్కి చేరుకోవడానికి ఫ్యూయల్ కావచ్చు, అలాగే కార్స్ కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఇది అది అని కాదు. ఇన్ఫ్లేషన్ అని అంటే అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే నువ్వు ఒక్కసారి ఫ్యూయల్ ప్రైస్ పెరిగింది అని అంటే నువ్వు కొనే టమాటా, ఉల్లిగడ్డ నుంచి మొదలెడితే ప్రతి దాని మీద దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ అనేది ప్రస్తుతం అమెరికాలో ఉంది. ట్రంప్ ఇలా అమెరికాని నాశనం పట్టిస్తున్నాడు. మేము కొన్ని దశాబ్దాలు దీన్ని బాగుపరిచే ప్రయత్నం చేస్తే దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు నాశనం పట్టించే ప్రయత్నానికి ట్రంప్ పూనుకున్నాడని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పుకొస్తున్నారు చాలామంది. సో దీని గురించి అసలు ఏమనుకుంటున్నారు? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అమెరికాలో ఉన్నారా? ఉంటే వాళ్ళు ఏమంటున్నారు కింద కమెంట్ రూపంలో ఒక్కసారి తెలియపరచండి. అసలు యుఎస్లో ఎలా ఉంది సిచ్యువేషన్, మీకు ఏమైనా ఐడియా ఉందా? అండ్ మీకు తెలుసా ఇలా సుంకాలు వేసి వాళ్ళే ఇబ్బంది పెట్టుకుంటున్నారు తప్పించి మనకేం ఫరక్ పడట్లేదు. ఇప్పటిదాకా 50% ట్యాక్సెస్ వేసిండ్రు, కానీ మనకేమైనా ప్రాబ్లం అయిందా? ఎటువంటి ప్రాబ్లం అవ్వలేదు. ఎందుకు అంటే చెప్తాం వినండి. మనది ఫస్ట్ ఎలిఫెంట్ ఎకానమీ, అంటే ఒక ఏనుగులాగా చాలా స్ట్రాంగ్గా, చాలా స్థిరంగా, స్లోగా వెళ్తుంది ఏనుగులాగా, కానీ చాలా లాంగ్ రన్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది మనది. అమెరికా ఇన్ని సుంకాలు వేసినా మనకు ఎందుకు ఫరక్ పడలేదంటే వరల్డ్స్ లార్జెస్ట్ పాపులేషన్, యంగెస్ట్ పాపులేషన్ మన కంట్రీలో ఉంది ప్రస్తుతం. ప్రపంచం మొత్తంలోనే యంగెస్ట్ పాపులేషన్, ఎక్కువ మోతాదులో ఉన్న పాపులేషన్ ఇండియాలో ఉంది. మనం ఎంత మ్యానుఫ్యాక్చర్ చేసిన కన్స్యూమర్స్ అంతా మన ఇండియాలోనే ఉన్న కన్స్యూమర్స్. అంటే మనం ఎవరికో అమ్మాల్సిన అవసరం లేదు, మనం తయారు చేసినవని మనమే అమ్మొచ్చు. సో మన ఎకానమీ అనేది స్లో అవ్వలేదు. అండ్ ఇంకొకటి చూసుకుంటే మనం రీసెంట్ టర్మ్స్లో చూసుకుంటే ఇన్సూరెన్స్ పాలసీ మేకింగ్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, రీసెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని వేల కోట్లలో ఉన్నాయి. ఆ వేల కోట్లలో ఉన్నది దీనికి ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయింది. ఆయన ట్రంప్ ఎప్పుడైతే మనకు 25% వేసాడో 25% తర్వాత 50%కి వచ్చింది. 50% వచ్చినప్పుడు మనకు బ్యాలెన్స్ అయిపోయింది. మన పక్కన ఇన్వెస్ట్మెంట్, మన దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ ఉండడం, మన దగ్గర ఎకానమీ, సెల్ఫ్ సస్టైన్డ్ ఎకానమీ, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్, అంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనమే చేసుకోగలుగుతాం, కన్స్యూమర్స్ కూడా మన దగ్గరే ఉన్నారు. మన ఇండియన్ ఎకానమీ చూడండి ఒక్కసారి, అసలు మన స్టాక్ మార్కెట్ అంత ఏమన్నా ప్రాబ్లం, మన స్టాక్ మార్కెట్ ఏమైనా తగ్గుదల ఉందా? యాక్చువల్గా వాస్తవానికి చెప్పుకోవాలంటే 6 వారాల నుంచి మన స్టాక్ మార్కెట్ కొంచెం డౌన్ఫాల్ ఉంది. ట్రంప్ చేసిన సుంకాలతో మన పెద్ద డౌన్ఫాల్ అయితే ఏం లేదు. ఎందుకు అని అంటే ఫస్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ చాలా కాన్ఫిడెంట్గా ఉంది, కాన్ఫిడెంట్గా దాన్ని ముందుకు ఫేస్ చేయడానికి రెడీగా ఉంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనం మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రతిదీ మనమే బై చేసుకోగలుగుతాం. మన దగ్గర అంత పాపులేషన్ ఉంది, అంత రిక్వైర్మెంట్ కూడా ఉంది, డిమాండ్ కూడా ఉంది. మనం ఎవరికో ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే మనం ఎక్కడి నుంచో ఇంపోర్ట్స్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికి ఉంది. సో మనం ఎవరి మీద డిపెండెంట్ లేం. కానీ అమెరికా మాత్రం ప్రతి దేశం మీద డిపెండెంట్ అయి ఉంది. కెనడా మీద తినడానికి, అంటే వాళ్ళు మీట్ తింటారు, ఎక్కువ శాతం మీట్ తింటారు కాబట్టి మీట్ అనేది కెనడా నుంచే ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంటుంది అమెరికాకి. సో కెనడా మీద దానికి డిపెండ్ అయి ఉన్నారు. అక్కడ 30% to 35% అక్కడ వాళ్ళు ట్యాక్సెస్ వేసారు కాబట్టి వాళ్ళు తినే దాని మీద అక్కడ డైరెక్ట్గా ఎఫెక్ట్ పడిపోయింది. అలాగే ఆయిల్ కూడా కెనడా నుంచే తీసుకుంటారు, ఆయిల్తో పాటు వాళ్ళు గ్యాస్ కూడా కెనడా నుంచే తీసుకుంటారు. సో అంటే ఏంటో ఎలక్ట్రిసిటీ, అంటే ఆఫీస్కి వెళ్ళడానికి వెహికల్స్ కావచ్చు, వీటన్నిటి మీద ట్యాక్సెస్ ఆల్రెడీ ఇంక్రీస్ అయిపోయినాయి. సో ప్రతి గ్యాలన్ మీద 40 cents ఇంక్రీస్ అయిపోయిందంట. సో అలాగే మెక్సికో నుంచి కొన్ని కంట్రీస్ నుంచి కూడా వేరే వివిధ రకాల ప్రోడక్ట్స్ని కూడా వాళ్ళు తీసుకుంటారు. ఆ స్టీలు, అల్యూమినియము, ఐరన్. ఒక పక్కన రష్యా నుంచి కూడా మనం మాట్లాడుకున్నాం, నిన్న మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం, రష్యా నుంచి కూడా వాళ్ళు కొన్ని
యురేనియం కావచ్చు, ఇంకొన్ని కెమికల్స్ కూడా వాళ్ళు రష్యా నుంచి తీసుకుంటున్నారు. వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి న్యూక్లియర్ ప్లాంట్స్లో వాడడానికి కావచ్చు, ఎలక్ట్రిసిటీ జనరేషన్కి కావచ్చు, ఇలాంటి వాటికి రష్యా నుంచి కూడా కొంత కెమికల్స్ తీసుకుంటున్నారు. మనం ఇండియా చాలా స్ట్రాంగ్ ఉంది అంటే మనం ఎలా అంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో వాళ్ళు తినడానికి బిర్యానీ రైస్ కానీ వాళ్ళు యూజ్ చేసే స్పైసెస్ అన్నీ కానీ మన ఇండియా నుంచి వెళ్తాయి. సో మిడిల్ ఈస్ట్కి ఫుడ్ అంతా మనమే సప్లై చేస్తున్నాం. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అంటే దుబాయ్, ఖతర్, లేకపోతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, లేకపోతే ఒమాన్ కావచ్చు, ఇలాంటి కంట్రీస్ అన్నిటికీ మనం సప్లై చేస్తున్నాం. అలాగే మనం చూస్తే మనం వెపన్స్ కూడా సప్లై చేస్తున్నాం. మనం ఆకాష్ కావచ్చు, బ్రహ్మోస్ కావచ్చు, ఈ మిసైల్స్ అన్నిటిని కూడా వెపన్స్ సప్లై చేస్తున్నాం. అలాగే మనం సెల్ఫ్ సస్టైన్, మనకు ఐరన్ స్టీల్ ఎవరి దగ్గర నుంచి అవసరం లేదు. మన దగ్గర చాలా దానికి సంబంధించిన మైన్స్ కానీ ఓర్స్ కానీ, ఐరన్ ఓర్స్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ మన దగ్గరే మైన్స్ ఓర్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటిని కూడా ఇక్కడే ప్యూరిఫై చేసి ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి జిందల్ స్టీల్స్ కావచ్చు, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి మన దగ్గర. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి మనం ఎవరి దగ్గరికి ఏం వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ శాతం యాక్చువల్లీ అమెరికాకి మనం పంపించేవి ఏంటంటే చెప్పుకోవాలనుకుంటే, అమెరికాకి మనం ఆక్వా నుంచి కొద్దిగా సీ ఫుడ్ పంపిస్తాం. ఇండియా నుంచి ఏదైతే వెళ్తుందో దాంట్లో నుంచి 30% మన తెలుగు రాష్ట్రాల నుంచే, ఎస్పెషల్లీ ఆంధ్ర నుంచి అని చెప్పుకోవచ్చు. 30% ఆంధ్ర నుంచే సీ ఫుడ్ ఏదైతే అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతుందో దాంట్లో 30% ఆంధ్ర నుంచి వెళ్తుంది. అలాగే టెక్స్టైల్స్ వెళ్తాయి కొంచెం, అంటే మన క్లాత్స్ కానీ, మనం యూజ్ చేసే కాటన్ కానీ, మిగతావన్నీ ఇవన్నీ కూడా యూఎస్కి కొంచెం, ఇక్కడ నుంచి యూఎస్కి కొంచెం వెళ్తాయి. అంటే మన బట్టలు మనం చూడొచ్చు కొన్ని అమెరికాకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో లేకపోతే సోషల్ మీడియా వీడియోస్లో మనం చూడొచ్చు ఏంటి అక్కడ ప్రియా పచ్చళ్ళు, లేకపోతే మన పప్పులు, మన ఉప్పులు, టాటాకి సంబంధించి కావచ్చు, ఇలా కొన్ని బ్రాండ్స్కి సంబంధించినవి వాళ్ళ వాల్మార్ట్ స్టోర్లో కానీ, లేకపోతే 24/7 7-Eleven ఇలాంటి కొన్ని స్టోర్స్ ఉన్నాయి వాళ్ళకి కూడా. ఆ స్టోర్స్లో కూడా మన ప్రోడక్ట్స్ కనిపిస్తాయి. ఎందుకు అని అంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అవన్నీ. ఇప్పుడు వాటి మీద రేట్స్ పెరుగుతాయి. ఓన్లీ వాటి మీద పెరుగుతాయి అనుకోకండి. ఆల్రెడీ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసాం. ఏం చేసాం, వాళ్ళకి ఆల్రెడీ కెనడా నుంచి తెచ్చుకునే మీట్, అంటే వాళ్ళు రోజు మీట్ తింటారు, ఎక్కువ హెవీ బీఫ్ కన్సంప్షన్ కానీ లేకపోతే సీ ఫుడ్ కన్సంప్షన్ కానీ ఎక్కువ చేస్తారు కాబట్టి, సో వాళ్ళు తినే వీటన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓన్లీ మన వాటి మీదనే ఎఫెక్ట్ పడుతుంది అని కాదు, వాళ్ళు తినే ప్రతి దాని మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 60% వాళ్ళకే అన్నిటి మీద ప్రైసెస్ పెరుగుతాయి. దీన్ని ప్రజలేమీ హర్షించట్లేదు. ప్రజలు కూడా దీనికి వ్యతిరేకంగానే ఉన్నారు. అక్కడ ఉన్న అమెరికాలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు ఎవరు హ్యాపీగా లేరు. ఎకానమిస్టులు హ్యాపీగా లేరు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు హ్యాపీగా లేరు, బిజినెస్ మెన్ హ్యాపీగా లేరు. ఇట్లా ఎవరిని హ్యాపీగా ఉంచట్లేదు ట్రంప్. ఎండ్ ఆఫ్ ద డే నాకు తెలిసి ఇంకొన్ని రోజులు ముందుకు పోయినాక ఈయనకి ఇట్లా ట్యాక్సెస్ వేయడం అలవాటు, వేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది కూడా అలవాటు. కాబట్టి సో ఏదో ఇప్పుడు ప్రస్తుతానికి ప్రెషర్ పెట్టడానికి అమెరికా అంటే రష్యా, చైనాకి భారత్ అనేది దూరం అవ్వాలి, ఇండియా అనేది దూరం అవ్వాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ ఏదో ప్రెషర్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎప్పటికైనా అవి వెనక్కి తీసుకోవాల్సిందే. ఎందుకంటే మనకంటే ఎక్కువగా ఆ ఎఫెక్ట్ వాళ్ళకే పడుతుందని మనం చెప్పుకోవచ్చు. సో మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా అమెరికాలో ఉన్నారా, ఎప్పుడైనా ఇంతకుముందు అమెరికాను విజిట్ చేశారా, లేకపోతే అక్కడికి ఎక్స్పోర్ట్స్ ఎవరైనా చేసే వాళ్ళు ఉన్నారా మన దగ్గర నుంచి ఏమన్నా, దానికి సంబంధించి వివరాలు ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో యాక్చువల్గా ఏమేమి ఇండస్ట్రీస్ అమెరికాలో ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది అనేది మళ్ళీ ఒక్కసారి చూద్దాం. అగ్రికల్చర్, ఎనర్జీ, ఈ 2 సెక్టార్స్కి సంబంధించి వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. ఎలా అంటే వాళ్ళు కెనడా మీద 35% టారిఫ్స్ వేశారు, మెక్సికో మీద 30% టారిఫ్స్ వేశారు. సో కూరగాయలు, అలాగే మీట్, ఆయిల్, గ్యాస్, వీటన్నిటి మీద వాళ్ళకి ఫస్ట్ ఎఫెక్ట్ పడుతుంది. అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏదైతే అంటే అగ్రికల్చర్కి సంబంధించి అంటే కూరగాయలు కానీ లేకపోతే ఇలాగే మీట్ అంటే మాంసం కానీ వీటన్నిటికి సంబంధించి, ఆయిల్, అలాగే గ్యాస్, పెట్రోల్ కానీ డీజిల్ కానీ, ఆయిల్ అంటే బేసికలీ వీటన్నిటికి సంబంధించి ఆల్రెడీ టారిఫ్స్ పడతాయి. దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఏవైతే కార్స్ కానీ లేకపోతే మిగతా గ్యాడ్జెట్స్ కానీ లేకపోతే ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే అబ్రాడ్కి ఇచ్చే ఇవన్నీ వేరే కంట్రీస్కి ఏవైతే ఎక్స్పోర్ట్ చేసే ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఇప్పుడు టెస్లా ఉంది. టెస్లా ఇండియాలో స్టార్ట్ చేస్తున్నారు కదా. 60 లక్షలకి టెస్లా కార్ స్టార్ట్ అవుతుంది, మోడల్ వై అని చెప్పి ఆయన ఇలాన్ మస్క్ చెప్పుకొచ్చారు కదా. ఇప్పుడు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి అది 60 లక్షలు కాస్త 70 లక్షలు అవ్వచ్చు ఇండియాలో. సో అలా మన కంట్రీలో కాకుండా ఏ కంట్రీకైనా అమెరికాకి సంబంధించి ఏ ప్రోడక్ట్ పంపించినా దాని కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తారు, బెటర్ ఆప్షన్స్కి వెళ్తారు. ఇప్పుడు 70 లక్షలు పెట్టి మోడల్ వై కొనడం ఎందుకు, దాని బదులు నేను లోకల్గా ఇక్కడ మన ఇండియాలో ప్రొడ్యూస్ అవుతున్న టాటాకి సంబంధించిన కారో లేకపోతే మహేంద్రకి సంబంధించిన కారో మిగతా కారో ఏదో కొనుక్కోవచ్చు కదా. బెటర్ ఆప్షన్స్కి వెళ్ళిపోతారు. వాళ్ళ బాధ కూడా ఇది, మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా బాధపడే విషయం ఏంటంటే
మనం మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువైపోయినప్పుడు ఆటోమేటిక్గా కాంపిటీటర్స్ తక్కువ ధరలో ప్రోడక్ట్స్ని ఇవ్వగలుగుతారు కాబట్టి ప్రజలు దానికే మొగ్గు చూపిస్తారు. సో అలాంటి ప్రయత్నమే జరుగుతుంటుంది కాబట్టి మేమందరం నష్టపోతామని చెప్పి కూడా చాలామంది ట్వీట్ చేసుకొచ్చారు ఇప్పటిదాకా. సో అలాంటి సిట్యువేషనే ఉంది ప్రస్తుతానికి. అమెరికాలో ఉన్న ప్రజల నడ్డే విరిగిపోతుందని చెప్పి మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ ఇండస్ట్రీస్ చూద్దాం. ఇంకేమి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఒకటి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ తర్వాత గ్లోబల్ పొలిటికల్ రియాక్షన్స్ కూడా ఎలా ఉన్నాయని అంటే కంట్రీస్ చైనా కానీ కెనడా కానీ యూరోపియన్ యూనియన్ వీళ్ళందరూ కూడా నువ్వు మా మీద ట్యాక్సులు వేస్తే మేము కూడా నీ మీద ట్యాక్సులు వేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అంటే దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో రిటాలియేటరీ టారిఫ్స్. అంటే నువ్వు మా మీద ఎంత వేస్తావు మేము కూడా నీ మీద అంతే టారిఫ్స్ వేస్తాం, ట్యాక్సులు వేస్తాం. అంటే నువ్వు మా దగ్గర నుంచి ఏవి ఇంపోర్ట్ చేసుకుంటున్నావో వాటి మీద ట్యాక్సెస్ వేస్తున్నావు కదా, నువ్వు మాకేమి ఎక్స్పోర్ట్ చేస్తున్నావో మా కంట్రీకి నీకు సంబంధించి అమెరికాకి సంబంధించి ఏ ప్రోడక్ట్ అయినా మా కంట్రీకి ఎంటర్ అవుతే దాని మీద కూడా మేము ట్యాక్సెస్ వేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పుకొచ్చారు. సో ట్రేడ్ డీల్స్ గురించి కూడా ఒక్కసారి చూద్దాం. వాటి మీద కూడా కొంచెం ఎఫెక్ట్ పడినట్టు మనకు తెలుస్తుంది. సో యూకే, యూరోపియన్ యూనియన్, జపాన్ అలాగే వీటికి అందరికీ సంబంధించి $750 బిలియన్ ఎనర్జీ పర్చేజెస్ ఉన్నాయన్నమాట. సో అమెరికా, లండన్తో పాటు యూరోపియన్కి సంబంధించిన యూరోపియన్ కంట్రీస్తో పాటు అలాగే జపాన్ వీటన్నిటితోని ఎనర్జీ కాంట్రాక్ట్ చేసుకుంది. 750 కోట్ల ఎనర్జీ కాంట్రాక్ట్స్ చేసుకుంది. ఆ కాంట్రాక్ట్స్ దాంతోపాటు జపాన్కి సంబంధించి $550 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి జపాన్వి కూడా. సో వీటన్నిటి ఈ అగ్రిమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు హోల్డ్ చేస్తామని చెప్తున్నారు. వాటిని ముందుకు తీసుకెళ్లే అవకాశం లేదన్నట్టు కూడా వాళ్ళు చేస్తున్నారు. $750 బిలియన్ అలాగే $550 బిలియన్ అంటే కొన్ని లక్షల కోట్ల కాంట్రాక్ట్లు ఏవైతే లండన్తో కానీ అలాగే యూరోపియన్ యూనియన్తో కానీ లేకపోతే జపాన్తో కానీ లేకపోతే వివిధ కంట్రీస్తో ఏవైతే ఎనర్జీకి సంబంధించి అంటే ఎనర్జీ అంటే గ్యాస్ కానీ లేకపోతే అలాగే ఆయిల్ అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ చమురుకి సంబంధించిన ఈ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఈ ఒప్పందాలు అన్నింటినీ కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్లకుండా వాటిని టెంపరీగా ఆపుతున్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. సో ఇలాంటి ఎఫెక్ట్ కూడా పడుతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆగిపోతున్నాయి ఒక పక్కన, వాళ్ళకి సంబంధించిన ఎనర్జీ డీల్స్ అని కూడా ఆగిపోతున్నాయి. అలాగే రానున్న రోజుల్లో ఏంటి మా పరిస్థితి? కొన్ని 5 లక్షలు అంటే ఒక సెక్టార్లో మనం చూస్తే కానీ ఎనర్జీకి సంబంధించిన ఒక సెక్టార్లో చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన సెక్టార్లో చూస్తే కనుక 5 లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని చెప్పి అక్కడ వాళ్ళే చెప్తున్నారు. అంటే అమెరికాలోనే 5 లక్షల ఉద్యోగాలు పోయే అవసరం ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి చాలామంది ఎకానమిస్టులు ఏమంటున్నారంటే అసలు జీడిపి రేటు వాళ్ళదే తగ్గిపోతుంది, వాళ్ళకే ఎఫెక్ట్ ఎక్కువ పడుతుందని చెప్తున్నారు. సో ప్రస్తుతం ఇలాంటి సిచ్యువేషన్ అమెరికాలో నెలకొని ఉంది. సో దానికి సంబంధించిన ట్వీట్స్ ఒక్కసారి ఆ ట్వీట్స్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ట్రంప్ ఏం ట్వీట్ చేశాడు అండ్ దాని తర్వాత అక్కడ ఎకానమిస్టులు ఏం ట్వీట్ చేశాడు